2 ఈజీ జేడ్ షేప్స్ అండి. లాస్ట్‌దైతే బ్రైడ్ షేప్‌లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అలా అని ఎవ్వరైనా చేయగలరు మళ్ళీ బిగినర్స్ కూడా అనమాట. సో, మీ దగ్గర కన్నా జేడ్ ప్లాంట్స్ ఇలా ఉన్నాయా? ఇలా బుషీగా ఇట్లా ఉంటే కనుక దాని లుక్‌ని మనం ఈరోజు మార్చేద్దాం. ఓకేనా? నేనైతే చూడండి పొడవుగా ఉన్న జేడ్ ప్లాంట్‌ని తీసుకున్నాను. అంటే దీన్ని కట్టింగ్స్‌తో కూడా చేయొచ్చు. బట్ ప్లాంట్‌తో చేస్తే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. వైర్ యూజ్ చేస్తాం కాబట్టి. అందుకని నేనేం చేశానంటే పొడవు ప్లాంట్ తీసుకున్నాను. దానికున్న పక్కన ఉన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ఒక్కటే నిటారుగా ఉండేలాంటి స్టెమ్ ఒకటే మనం ఉంచుకోవాలనమాట. సో, ఈ ఊసలతో షేప్‌లు ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తానన్నాను కదా! మొత్తం నేను ఒక వీడియో చేస్తానండి. అంటే అన్ని రకాల షేప్స్ ఎట్లా చేసుకోవాలనేది. ఇట్లా మనం మట్టిలో గుచ్చేసేయడమే. గుచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఈ కొమ్మ ఏదైతే ఉందో దాన్ని మనము ఫస్ట్ అయితే బైండ్ చేస్తాం దానికి. కనెక్ట్ చేసేసిన తర్వాత ఏ షేప్‌లో అయితే ఆ ఊస ఉందో ఆ షేప్‌కి మనం ఈ స్టెమ్‌ని కొంచెం వంచుకుంటూ టై చేయాలనమాట. మీరు స్ట్రాంగ్‌గా కనుక వంచితే ఏమవుతుందంటే స్టెమ్ విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరింత కష్టపడి పెంచుకున్న మొక్కని ఇలా షేప్ చేస్తే విరగ్గొట్టేస్తే చాలా బాధగా ఉంటుంది గదా! సో, మీరేం చేస్తారంటే ఎక్కడెక్కడైతే కర్వ్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు నాట్ చేయాలి. మీరు థ్రెడ్‌తో నాట్ చేసినా పర్లేదు. ఇట్లా నేను చూపిచ్చాను కదా! సన్నగా ఉన్న తీగ దాంతో అయినా పర్లేదు. లేదంటే మనకి ట్యాగ్స్ వేస్తారు చూసారా? మనకి షాపింగ్‌కెళ్ళినప్పుడు అట్లాంటి ట్యాగ్స్ అయినా అంటే సీల్ ట్యాగ్స్ ఉంటాయి గదా! వాటిని వేసినా గూడా పర్లేదనమాట. మొత్తం వైరైతే చుట్టాల్సిన అవసరం ఉండదు. సో, ఇట్లా మీరు ఊసంతా చుట్టేస్తే మంచి షేపొస్తుంది. మన కొమ్మ అంతా పొడవు తీసుకున్నా గానీ 2 టర్నింగ్స్ తిరిగేటప్పటికే అయిపోయిందంటే తర్వాత పెరుగుతూ వెళ్తుంది. పెరిగిన తర్వాత ఇంకా బావుంటుంది. సో, ఇది చూసారా ఎంత ఈజీనో దీన్ని మీరు మీ దగ్గరున్న పెబుల్స్‌తో ఎలాంటి వాటితో అయినా సరే దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేషన్ అనేది కంప్లీట్‌గా యువర్ చాయిస్ అనమాట. ఇది పెరిగిన తర్వాత ఇంకా అందంగా ఉంటుంది. అసలు మొక్క ఇట్లాగా వంపులు తిరుగుతూ ఎలా పెరిగింది అనిపిస్తుందనమాట మనకి. ఇంక ఇదిలాగే ఉండిపోతుంది. మనం అట్లా పెంచుతూ ఉంటే ట్రైన్ చేస్తే అదే షేప్‌లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్‌ది చూస్తే గనక మీరింకా షాక్ అవుతారు. ఎందుకంటే చాలా అందంగా ఉంటుందది. మనం జడ ఎట్లా అయితే అల్లుకుంటామో అట్లా బ్రైడ్‌తో చేసేదనమాట. అంటే మన జడలాగే ఉంటుందది కూడా. సో, దీనికోసం మనం మినీ ట్రీకి ఎలా అయితే కింద ఆకులన్నీ తీసేసామో సేమ్ అట్లాగే కింద ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేయండి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఇలాంటి లేత కొమ్మలకి మాత్రం ఫోర్స్‌గా పైనుంచి లాక్కండి. ఎందుకంటే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటది. కిందవి లాగినా పర్లేదు. పైన కొంచెం ఏం చేస్తారంటే చేత్తో ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క రెమ్మ అట్లా తీయండి. అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. సో, ఒక 3 తీసుకొని, ఆ మూడిటిని ఫస్ట్ పైన మనం టై చేసేసుకోవాలి. మనం హెయిర్‌కి పోనీటెయిల్‌కి ఎట్లా పెట్టేస్తాం పైన, అట్లా అనమాట. పైన టై చేసుకోండి. థ్రెడ్‌తో టై చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అంటే విరిగిపోవడానికి ఏమీ భయం ఉండదు. కానీ ఇట్లాంటి తీగలు చుట్టినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చుట్టకపోతే కొమ్మ అక్కడికి టిక్కుమని ఇరిగిపోతుంది. చాలా బాధ అనిపిస్తది. ఫ్రస్ట్రేషన్ వస్తది ముందు. సో, తర్వాత దీన్ని జడలాగా అల్లుకోవడమే. జడ షేప్‌లో అల్లుకుంటే ఏదైతే మీకు లాస్ట్ కొమ్మ చిన్న కొమ్మ ఉన్నదో అక్కడికి ఒక నాట్ వేసేయండి. థ్రెడ్‌తో వేసుకున్నా పర్లేదు. బట్ మనం ఎక్కువ రోజులు పెంచాలి కాబట్టి వీటిని మీరు తీగలాంటివి వేసుకుంటే ఏంటంటే కొంచెం లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుందనమాట. సో, ఫస్ట్ ఒకటి ఇట్లా చేసుకున్నాం గదా! సేమ్ ఇది ఎలా అయితే చేశారో మీరు అట్లాగే ఇంకోటి గూడా మనం చేసుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా సరే గ్రోత్ ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టిప్స్‌ని కట్ చేసేయాలి. చివరి ఎడ్జెస్‌ని కట్ చేసేయాలి. ఉంచితే ఇందాక గుబురుగా ఉంది. అవునా? కానీ అలా గుబురుగా ఉంది కదా అని మనం ఉంచేసుకుంటే అది గ్రోత్ ఎక్కువ ఉండదు. సో, ఖచ్చితంగా ఆ ఎడ్జెస్‌ని, టిప్స్‌ని మనం కట్ చేసేయాలి. సేమ్ అట్లాగే ఇంకొక 3 కొమ్మలు తీసుకొని ఇంచుమించు ఒకటే లెంత్ ఉన్నవి తీసుకుంటే బెస్ట్ అనమాట. అటు ఇటు కూడా సేమ్ హైట్ వస్తది. లేకపోతే ఒక సైడ్ పొడవు, ఒక సైడ్ పొట్టి వస్తాయి. సో, సేమ్ అట్లాగే దానిలాగే ఇది గూడా ముడి వేసేసి దీన్ని కూడా జడలాగే అల్లేసుకోండి. మీకు ఈ టాపేరీసే కాదండి మన ఛానల్‌లో అసలు జేడ్ ప్లాంట్ చాలా టాపేరీస్ ఉన్నాయి. మినీ ట్రీ అని, బుషీగా అంటే ఇన్‌స్టాంట్‌గా బుషీగా ఎలా చేయాలి, రౌండ్ షేప్ టాపేరీ ఎలా చేయాలి, పీకాక్ టాపేరీ, జేడ్ ఆన్ రాక్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. మీకు టాపేరీస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా బిగినర్స్ చేయగలిగేవి చాలా ఈజీగా చేసేవన్నమాట. హార్ట్ షేప్ కూడా ఉందండి. మీరొకసారి చేయాలనుకుంటే మన ఛానల్‌ని విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీరు ఈ 2 ఇట్లా అల్లేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా క్రాస్‌గా పెట్టుకోవాలి. ఒక్కదాని మీద ఒకటి పెట్టకూడదు. అంటే క్రాస్ పెట్టాలి. 2 సమానంగా గాదు. ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా గాదు. క్రాస్ పెట్టుకొని ఆ రెండిటిని ఏం చేస్తారంటే మళ్ళీ ఒక నాటేసుకోండి అక్కడ. ఖచ్చితంగా ఒక నాట్ వేయాలి. నాట్ వేసిన తర్వాత మీ దగ్గర ఎలాంటి పాట్ ఉన్నా పర్లేదండి. ఇంకా మంచి పాటులు తీసుకుంటే బెస్ట్. ఇది నేను కొంచెం వెడల్పుగా ఉంది కదా అని చెప్పేసి ఈ ఐస్ క్రీమ్ డబ్బానైతే తీసుకున్నాను నేను. తీసుకొని మీరు 2 సైడ్స్ హోల్స్ లాగా పెట్టుకొని తడి చేయొద్దండి. ఎందుకంటే మనం కొమ్మలు చిన్న చిన్న స్టెమ్స్ వేస్తున్నాము. ఆ స్టెమ్స్ చాలా లేతగా ఉన్నాయి. అంటే జడలాగా అల్లాలి అంటే మనకి లేత కొమ్మలే ఉండాలి. ముదురు కొమ్మలు తీసుకుంటే అల్లుకోవడానికి అవ్వదు. సో, లేత కొమ్మలు తీసుకుంటాము. వాటిని మనం అంత లేత కొమ్మల్ని కనుక వాటర్‌తో తడిపేసిన మట్టిలో పెట్టామంటే కుళ్ళిపోతాయి.
అందుకని మట్టి పొడిగానే ఉండేలాగే చూసుకోండి. ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి మట్టి. అందులో పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు కావాలంటే ఆ రెండిటిని పైన మళ్ళీ కలిపేసి పెట్టుకోవచ్చు మీరు బుషీగా అనిపించాలంటే. బట్ నేను కలపలేదు. కొంచెం పెద్దయిన తర్వాత కలుపుతాననమాట. అండ్ మధ్యలో అట్లా వెడల్పుగా చేసుకుంటే మీకు షేప్ వస్తుంది. కావాలంటే మీరు అక్కడ ఏదైనా స్టిక్ అంతవరకు పెట్టొచ్చు కొన్ని రోజుల వరకు. నాకైతే పెడదాం అనిపించలేదు. సో, నేను అట్లాగే ఉంచేసాను. మీకు కావాలంటే ఇంకా వెడల్పు కావాలంటే ఏదైనా ఒక స్టిక్ లాంటిది పెట్టొచ్చనమాట. దాని లోపల మీకు నచ్చిన టాయ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎలాంటి టాయ్ అయినా పెట్టుకున్నా అసలు మొక్కకే అందం వస్తుందనమాట. సో, ఇలాంటి షేప్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీరు చూసే ఉండుంటారనుకుంటున్నాను. మీరు ఏదైనా షేప్స్ కనుక ట్రై చేసుంటే అవెలా వచ్చాయో మన కామెంట్స్‌లో చెప్పండి. రేపు మళ్ళీ మనం ఇంకా ఈజీ చేయడ్ టాపరీస్‌తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.